కాకినాడ నగర పరిధిలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన దొంగలు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడి ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జె రామారావుపేట, ముగ్గుపేట, చీడిగ, అలాగే రాఘంపేట, గుడారగుంట ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడించారు. పోలీసులు తాళం ఉన్న ఇల్లే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్న సుంకర తేజ భారీగానే విలువైన సొత్తును అపహరించాడు. ఇక అరెస్టు చేసిన తర్వాత నిందితుడి నుంచి 11.16 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తేజ అనే ఇంటర్మీడియట్ చదివే కుర్రవాడిని, ఇంటర్మీడియట్ మేజరే, 10th క్లాస్ చదివి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివాడు. అతను దొంగతనాలకు కారణం అని చెప్పేసి తెలుసుకొని అతన్ని పట్టుకోవడం జరిగితే సుమారు 6 కేసులు కాకినాడ అంటే వంటంలో 2 కేసులు, సోమవారంలో 2 కేసులు, అప్పారంలో 1 కేసు, తర్వాత శ్రీటంలో 1 కేసు, ఇలా మొత్తం 6 కేసుల్లో ముద్దాయి కన్విన్స్ చేసి ప్రాపర్టీ వాళ్ళ తెలుసున్న ఒక ఆడవాళ్ళ ద్వారా అవన్నీ క్రైమ్ నెంబర్ 285/24లో అరెస్ట్ చేసి ఈరోజు ఈ ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. మున్సిపల్